హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం ఈ సెట్లో కెమిస్ట్రీలో భాగంగా ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే యూనిట్ సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్లో వచ్చినవి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విత్ అన్ ఇంక్రీజెస్ ఇన్ టెంపరేచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ డిక్రీజెస్? విత్ అన్ ఇంక్రీజెస్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమేమి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అంటే డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రోలైటిక్ కండక్షన్, ఎలక్ట్రానిక్ కండక్షన్, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్, మొబైలిటీ ఆఫ్ అయాన్స్. సో రైట్ ఆన్సర్ ఏది అంటే కనుక ఇక్కడ ఎలక్ట్రానిక్ కండక్షన్. ఇది ఏమవుతుందంటే తగ్గుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల ఎలక్ట్రానిక్ కండక్షన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద ఎలక్ట్రోడ్ విత్ ద లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఈజ్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇక్కడ చూడండి, లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అన్నాడు. లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఇంకా లిథియం తీసుకుంటాము. అదేవిధంగా హైయెస్ట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అన్నా కూడా లిథియమే తీసుకుంటాం. అంటే ఇది హైయెస్ట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనొచ్చు, లేదా లోయెస్ట్ రిడక్షన్ పొటెన్షియల్ అనొచ్చు. అంటే దాని మీనింగ్ ఏమి, ఇవి రెండు కూడా ఆపోజిట్ లో ఉంటాయని దాని మీనింగ్. ఓకే, సరే నెక్స్ట్ తీద్దాం. ఏ జింక్ రాడ్ హాఫ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ బేకర్ కంటైనింగ్ వాటర్. సో కరోడ్స్ ఫాస్టర్ అట్ ద టాప్, డస్ నాట్ కరోడ్ అట్ ఆల్, కరోడ్స్ ఫాస్టర్ అట్ ద వాటర్ మెటల్ బౌండరీ, కరోడ్ ఫాస్టర్ అట్ ద బాటమ్. సో రైట్ ఆన్సర్ ఏది, corrode faster at the water metal boundaries. Next question, which of the following affects the electrolytic conductivity? Temperature, nature of the electrolyte, concentration of the solution, all of the above. Which of the following affect the electrolytic కండక్టివిటీ అంటే ఇంకా టెంపరేచర్ ఎఫెక్ట్ చేస్తుంది, తర్వాత నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అన్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఆప్షన్ నెంబర్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the movement of ions in an electrolyte solution is called. The movement of ions in the electrolyte solution. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అంటే మీకు మీనింగ్ తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక సాలిడ్ పీస్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం కండక్టర్ అంటాం లేదా ఇన్సులేటర్ అంటాం. కండక్టర్ అంటే ఏంది, ఎలక్ట్రాన్ని పాస్ చేస్తే తన ద్వారా దాన్ని కండక్టర్ అంటాం, లేకపోతే ఇన్సులేటర్ అంటాం, అంతేనా? సో ఇదే కండక్టర్ ఇంకా లిక్విడ్ ఫామ్ లో ఉంటుందని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. సింపుల్ గా అర్థమైందా? ఓకే, ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్, కండక్టివిటీ, మిగ్రేషన్, తర్వాత అబ్జార్ప్షన్. ఇది డీ పడింది, అబ్జార్ప్షన్. సో రైట్ ఆన్సర్ ఏదంటే దీనికి మైగ్రేషన్ అంటాము ఆర్ మిగ్రేషన్ అంటాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ విల్ కరోడ్ ఫాస్టర్ ఇన్ ద మాయిశ్చర్ ఎయిర్? కాపర్, జింక్, ఐరన్, అల్యూమినియం. ఇంకా మనం డౌట్ పడాల్సిన పనే లేదు, మనకి కరోజన్ జరిగేది దేనికి ఎక్కువ అంటే ఇంకా ఐరన్కి అయితే జరుగుతుంది. ఇన్ galvanic cell the salt bridge is used to transfer electrons, complete the circuit by allowing ion movement, act as a reducing agent, increase the cell voltage. So complete the circuit by allowing the ions movement. తెలుసు కదా మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యానోడ్ ని క్యాథోడ్ ని పెట్టింటాము. సో వీటిని మనం కవర్ చేసే దానికోసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయాన్స్ మూవ్మెంట్ జరిగే దానికోసం ఇక్కడ ఏం పెడతాం మనం, ఇది గ్రీన్ కలర్ లో ఉండేది. సో దీన్ని మనం సాల్ట్ బ్రిడ్జ్ కింద తీసుకుంటాం. ఓకేనా, అంటే మీనింగ్ అర్థమైంది కదా, కంప్లీట్ ద సర్క్యూట్ బై అలోయింగ్ ద అయాన్ మూవ్మెంట్. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్, ద కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ అట్ ద క్యాథోడ్ ఆఫ్ ఏ గ్యాల్వానిక్ సెల్. ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షనా, అయనైజేషనా, నేచురలైజేషన్ ఏం జరుగుతుంది అంటే కనుక రిడక్షన్ జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ క్యాథోడ్ దగ్గర జరిగేది రిడక్షన్, యానోడ్ దగ్గర జరిగేది మరి ఏమైంటుంది, ఆక్సిడేషన్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? సో టెంపరేచర్, ప్రెజర్, ఎలక్ట్రోడ్ మెటీరియల్, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మాత్రం ఏమాత్రం ఎఫెక్ట్ పడద్దు. నెక్స్ట్ క్వశ్చన్, అర్హీనియస్ థియరీ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ద అబవ్. సో అర్హీనియస్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే, వీక్ కాదు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, వీక్ కాదు. ఓకే, అంటే అర్హీనియస్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏది అంటే కనుక వీక్ ఎలక్ట్రోలైట్స్, చేసింది ఏది అంటే కనుక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. క్లియర్? నెక్స్ట్, డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ ద కాంపౌండ్ అండర్గోస్. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ లో ఆ కాంపౌండ్ అంటే మిక్స్చర్ ఏం అవుతుంది, దాన్ని ఏం జరుగుతుంది, ఏ ప్రాసెస్ అంటాము అనేది సింపుల్ గా కంబినేషన్ అంటామా, పొలిమరైజేషనా, డికంపోజిషనా, ఆల్ ఆఫ్ ద అబవ్. సో దాన్ని ఏమంటామంటే కనుక డికంపోజిషన్ అంటాం. ఎలక్ట్రాలసిస్ లో కాంపౌండింగ్ ప్రాసెస్ ఏమంటామంటే డికంపోజిషన్ అంటాం.
ఓకేనా. కాంబినేషన్ అయితే కాదు, కాంబినేషన్ అయితే జస్ట్ యాడ్ అవ్వడాన్ని మనం కాంబినేషన్ అంటాము. పాలిమరైజేషన్ అంటే తెలుసు కదా. పాలిమరైజేషన్ అంటే ఏంటి, ఒక మోనోమర్ ఒక పాలిమర్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే పాలిమరైజేషన్ అంటాం. మోనోమర్ పాలిమర్ కింద కన్వర్ట్ చేయడము, అర్థమైందా. పాలిమరైజేషన్ అనే ప్రాసెస్లో పాలిమర్ అంటే ఏంది, పాలీ స్ట్రక్చర్ ఉండేదాన్ని మనం పాలిమరైజేషన్ అంటాం. అది మనం కరోజన్లో క్లియర్గా డిస్కస్ చేసినాం, ఓకేనా. సో ఇక్కడైతే అవసరం లేదండి, మోనోమర్ని పాలిమర్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని పాలిమరైజేషన్ అంటాము. కాబట్టి దీంతో ఈ క్వశ్చన్కి ఇక్కడ సంబంధం లేదు, క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అట్ ద డాష్ ఎలక్ట్రోడ్ అండ్ రిడక్షన్ అట్ ద డాష్ ఎలక్ట్రోడ్. ఇంతకుముందే మనం చూసినాం కదా, క్యాథోడ్ యానోడ్. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే మనకు యానోడ్ క్యాథోడ్, అంటే ఆక్సిడేషన్ అట్ యానోడ్, తర్వాత రిడక్షన్ అట్ క్యాథోడ్. ఓకే, నెక్స్ట్. 1 Faradays represent 1 mole of electron, 96,800 coulombs of charge, 1 gram equivalent of substance, all of the above. So 1 Faradays is equal to ఇవన్నీ కూడా కరెక్టే. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ నెంబర్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. వీటిలో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కానిది ఏది అంటే కనుక సో ఆప్షన్ నెంబర్ సి. మరి రిమైనింగ్ అన్ని కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. The process of deposition of a metal on an electrode during electrolysis is called. The process of deposition of metal on electrode. Oxidation, electroplating, corrosion, polymerization. సో ఇది సింపుల్ కదా క్వశ్చన్, పొలిమరైజేషన్. సో కరోజన్ అనే ఛాన్స్ ఉందా, అసలు కరోజనే కాదు. పొలిమరైజేషన్ అంటే కూడా మనకు తెలుసు, ఆక్సిడేషన్ అంటే కూడా తెలుసు. సో ఇక్కడ జరిగే మెటల్ పైన ఏదైతే డిపాజిషన్ జరుగుతుందో దాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. Which of the following factors affect the conductivity of an electrolyte? Affect the conductivity. Conductivity అంటే తెలుసు కదా, ఎలక్ట్రాన్ని పాస్ చేసే ప్రాపర్టీని కండక్టివిటీ అంటాము తన ద్వారా. సో అది ఎఫెక్ట్ చేసేది ఎవరు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, టెంపరేచర్, నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్, ఆల్ ఆఫ్ ద అబవ్. సో రైట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబవ్. సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది కదా ఇంతకుముందు మనకు. ఎస్. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఈజ్ కేజీ పర్ డిగ్రీ సెంటిగ్రేడా, గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడా. సో మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది మనకు ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఈజ్ అరేంజ్డ్ బేస్ ఆన్. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అటామిక్ మాస్ పైన, ఆక్సిడేషన్ నంబర్ పైన, ఎలక్ట్రోడ్ పొటెన్షియలా, మొలారిటీనా అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ బేస్ పైననే మనకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది అరేంజ్ చేయబడతాయి. నెక్స్ట్, which law governs the amount of substance deposited during the electrolysis? బాయల్స్ లా, చార్లెస్ లా, ఫారడేస్ లా, అవగాడ్రోస్ లా. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఇవన్నీ అయితే కాదు ఫారడేస్ లా. ఎందుకంటే బాయల్స్ లా అనేది మనకి ఫిజిక్స్లో వస్తుంది, అది కూడా ఏమని చెప్తుంది, PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది. చార్లెస్ లా ఏమని చెప్తుంది, V/T ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది. అవగాడ్రోస్ లా అనేది అది కంప్లీట్గా CP/CV పైన డిఫైన్ చేసే లాస్ అవన్నీ కూడా. కాబట్టి మనకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో వచ్చేది ఓన్లీ ఫారడేస్ లా. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.